అయితే మంచి అడ్వాంటేజ్. మరి 100 కోట్ల మార్క్‌ని అయితే అన్న టచ్ చేశాడు. టిల్లు అన్న అయితే సిద్ధు జొన్నలగడ్డ మరి నెక్స్ట్ తీసిపోయే సినిమాల ప్రాజెక్టులు ఏంటో మరి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి చూడాలి. ఎందుకంటే తీసింది 2 సినిమాలు 'డీజే టిల్లు' అలానే 'టిల్లు స్క్వేర్' కాబట్టి ఈ 2 సినిమాలు కూడా మంచిగా థియేటర్ దగ్గర అయితే ఆడడం చూసాం మనమైతే. మంచి ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే మటుకు ఒకసారి వెళ్లి చూడండి. చూస్తే మనకు అర్థమవుతుంది సినిమా ఎంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంత గ్రిప్పింగ్‌గా తీయడొచ్చు. ఎందుకంటే తెలిసిన స్టోరే. మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ అమ్మాయి వాళ్ళు ఈడు మోసపోతాడన్న విషయం తెలుసు. తెలిసి కూడా మనం సినిమా చూస్తున్నామంటే ఆ క్యూరియాసిటీ ఎలా క్రియేట్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాటర్న్ మనం చూస్తామంటే మనకి 'డీజే టిల్లు' ప్యాటర్నే కనిపిస్తూ ఉంటది 'టిల్లు స్క్వేర్‌లో' కూడా. కానీ మనల్ని గ్రిప్పింగ్ చేసిన విధానం, ఆ థ్రిల్ చేసిన విధానం, కొన్ని మంచి మంచి పాయింట్లు పెట్టుకొని ఆ రివీల్ చేసిన విధానం ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు, ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయినప్పటికీ మిగతా పార్ట్‌లో ఆ సినిమా ఎండింగ్ చేసిన తీరు ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. దాన్ని అందరూ నచ్చింది కాబట్టి